వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఓయూ లేడీస్ హాస్టళ్లలో 2 రోజులు నీటి సరఫరా బంద్. అకాల వర్షాలు వడగాండ్ల వానకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. 24 గంటలలో సాగునీళ్లు వదలకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు చేస్తాం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. గోదావరిఖని పట్టణంలో ట్రాన్స్జెండర్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో ర్యాలీ. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తప్పు, నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే ఆ లోటు తీర్చలేనిది యాంకర్ శ్యామల. ఇక వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపురం గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వడగాండ్ల వానకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రైతులు అధైర్యపడవద్దు అని, అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన వెంటనే జిల్లా మండల స్థాయి వ్యవసాయ అధికారులు రైతు నాయకులతో మాట్లాడాను అని, పంట నష్టాన్ని అంచనా వేయడం జరిగింది అని, రైతు పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గార్ల దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారం అందించే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలముకుందం, ముస్కు ఎల్లారెడ్డి, గడ్డం నారాయణరెడ్డి, నక్కల రవీందర్ రెడ్డి, చెరుకు జాను, సత్తిరెడ్డి, పూరిపాటి రాజిరెడ్డి, గర్వందుల గంగన్న, అంకం సతీష్, రాజేశ్వర్ రెడ్డి, ఏవో తిరుపతి, ఏఈఓ హరీష్, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు కూడా తిరుపతి రెడ్డి కూడా ఒకటి సార్ బోరు ఇదే బోరు ఇట్లా సాఫ్ చేసి అంత కలుపుతుంది ఇస్తానని చెప్పి కొంత మాట్లాడి అది కూడా అయితే మన అభ్యుదయ రైతున్న చోట సీడ్ ప్రాసెసింగ్ ప్లాంటేషన్ లో కూడా మనం ముందుకు వెళ్ళి పోయిన ప్రభుత్వం 30 కోట్లు అదనం మంజూరు చేయించాం. 100 కోట్లు అంటే ఇది కూడా నన్ను ఆశీర్వదించారు. మీకు నేను పని చేస్తున్నా కూడా నేను తప్పకుండా నిర్వాహనే కూడా సరే ఇద్దరు విషయం ఒక 8 మంది అయినా పడతారు. 6 ఎక్కువ పడతారు. ఒక్కొక్కదానికి ఏపుకుంటే ఇదాన్ని ఇక్కడికి వెళ్ళి చూడండి సార్ ఎక్కడ దాకా కంట చూపు మీరు ఎట్లా ఒక వారం 10 రోజులు అయితే ఏమైనా రిపోర్ట్ పెట్టేదా ఇప్పుడు ఎక్కడెక్కడ మన మండలంలో ఇంకా బాగా డ్యామేజ్ తిప్పనపేటలో కూడా కొంత అయిందన్నారు. సార్ ఆ తిప్పనపేటలో 10 ఎకరాలు ఎంత 10 ఎకరాలు అన్నారు. ఏమో చూస్తుందా ఎందుకైతే తిప్పనపేట ఏవో అర్జెంట్ పోయి చూసుకురాం మనం చెప్పండి. ఏవో చెప్పండి వినలేనా మా మేడం అనుకుంటే మొన్ననే చేపట్టినరు
ఒక 8 పంటలు అయిపోయిన తర్వాత మనం మొదలుపెట్టాం. ఆ ప్రభుత్వం వచ్చిన ఒక 8 పంటల వరకు ఎన్నడూ కూడా రైతు పెట్టుబడి సహాయం లాంటి ఆలోచన చేయలేదు. రైతు రుణమాఫీ కూడా జస్ట్ 25,000 ఆ రకంగా తప్పకుండా చేయడం జరిగింది. విమర్శిస్తాను కాదు, ప్రజలకు కొందరు రేవంత్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వానికి విధంగా ప్రతి కొన్ని ప్రకటనలు ప్రభుత్వం చేసినప్పుడు వాటికి సంబంధించి ఎన్నో డబ్బు అవసరం ఉంటుంది. బాధ్యత మీరే చూస్తే నేను ప్రభుత్వ జగిత్యాల మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో పెద్ద ఎత్తున మొక్కజొన్న పంట నష్టం జరిగింది. మొన్న 2 రోజుల క్రితం విపరీతమైన గాలి, వర్షము, వడగళ్ల వాన పడడంతో ఇటు లక్ష్మీపూర్ గ్రామంలో దాంతో పాటుగా సోమనపల్లి, సంగపల్లి, తక్కలపల్లి, అప్సీపూర్లో కొంత, తిప్పనపేటలో కొంత, లక్ష్మీదేవపల్లిలో ఈ పంట నష్టం జరిగింది. ఈ పంటల్లో ముఖ్యంగా మొక్కజొన్న ఈ వేసవి కాలంలో పంట మార్పిడి రైతులు ప్రోత్సహిస్తున్న సందర్భం. ఓయూ లేడీస్ హాస్టల్లో 2 రోజులు నీటి సరఫరా బంద్. కనీస అవసరాలకు కూడా నీళ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రోడ్డుపై బైఠాయించిన విద్యార్థినులకు మద్దతుగా ధర్నాకు దిగి వెంటనే నీటి సరఫరాను బాగు చేయాలని, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన పలు విద్యార్థి సంఘాలు. నంద్యాల జిల్లా బనగానపల్లె వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన ఉల్లాస్ పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నట్లు డిఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ చంద్రశేఖర్ తెలిపారు. ఉల్లాస్ కార్యక్రమం ద్వారా పొదుపు సంఘాల మహిళలకు 3 నెలల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. శిక్షణ పొందిన వారికి నేడు చివరి రోజు కావడంతో మండలంలోని 35 సెంటర్లలో రాత పరీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. ఈ రాత పరీక్షలో 1375 మంది హాజరైనట్లు చంద్రశేఖర్ వెల్లడించారు. జ్యోతి షేర్ చేస్తాక శృతి అవండి చూపి నా తల బయటికి రా. నా పేరు చంద్రశేఖర్. నేను అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ డిఆర్డీఏ వెలుగు నంద్యాల జిల్లా ఔక మండలంలో. ఈ ఉల్లాస్ కార్యక్రమం గత 3 నెలల నుంచి పొదుపు లక్ష్మి సంఘంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక 3 బ్యాచ్లుగా డివైడ్ చేసి వాళ్ళకి వాలంటీర్ల ద్వారా చదువు చెప్పించడం జరిగింది. ఆ 3 నెలల తర్వాత ఈరోజు 23/3/2025 తారీఖున పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష ఉదయం నుంచి 5 గంటల వరకు నిర్వహించాలని ఆదేశాలు కూడా వచ్చి ఉన్నాయి.
ఈ అవుట్ మండలంలో 35 సెంటర్లు ఏర్పాటు చేశాం. ఈ 35 సెంటర్లో 1375 మందిని కూడా ఈరోజు పరీక్ష రాస్తున్నారు. ఈ పరీక్ష రాసేటువంటిది భాగంలో 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి చదువు రాయడానికి 50 మార్కులు, తర్వాత నేర్చుకునేది చదవడానికి 50 మార్కులు, తర్వాత గణితానికి 50 మార్కులు, ఇట్లా 150 మార్కుల ద్వారా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఈ 150 మార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 49 మార్కులు తెచ్చుకున్నట్టయితే వాళ్ళు పాస్ అయినట్లు. పాస్ అని కాకుండా సక్సెస్ అని అంటాం. ఇక్కడ 49 మార్కుల కంటే తక్కువ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా NI అని చెప్తున్నాం, అంటే ఇంకా నీడ్ ఇంప్లిమెంటేషన్ అని. ఈ విధంగా ఈ మండలంలో జరిగినటువంటి ఈ రోజు కార్యక్రమానికి అందరూ కూడా మేము కొన్ని పరీక్షా సెంటర్లు కూడా తనిఖీ చేశాం. అందరూ కూడా రాస్తున్నారు సక్రమంగా. వీళ్ళందరూ కూడా రేపటికి అందరూ కూడా వాల్యుయేషన్ చేసి వాళ్ళ మార్కులు కూడా తెలియజేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. 24 గంటల్లో సాగునీళ్లు వదలకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు కావాలనే దేవన్నపేట నుండి నీళ్లను వదలడం లేదన్నారు. పాలకుర్తి జనగామ నియోజకవర్గాల్లో రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది అన్నారు. నిపుణులతో మాట్లాడాను, మోటార్లు బాగానే ఉన్నాయి, ట్రయల్ రన్ కూడా అయిపోయింది, ఆలస్యం చేయొద్దన్నారు. ఆస్ట్రేలియా దేశం నుంచి నిపుణులు వచ్చారు. వాళ్ళ నిపుణులతో కూడా నేను మాట్లాడాను. మోటార్లు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, పూర్తి చేశాం. ఇవాళ రాత్రికి నీళ్లు రిలీజ్ చేయొచ్చు, 2 మోటార్లు స్టార్ట్ చేసుకోవచ్చు అనేది ఆ నిపుణులు కూడా చెప్పారు. నేను ఎస్సీ గారు కానీ ఇంజనీర్స్ కానీ అందరి మొదట డిస్కషన్ జరిగి ఇవాళ రాత్రి నీళ్లు వదిలిపెడతామని. కానీ మళ్ళా ఏదో మంత్రుల ప్రోగ్రాం కోసం దేనికోసం ఒక 4-5 రోజులు ఆపే పరిస్థితి ఉన్నది. దయచేసి ఇప్పటికే పంటలు ఎండిపోయినాయి, ఘోరమైన పరిస్థితి, 80% ఎండిపోయినాయి. దాని నష్టపరిహారం కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం, 25,000. కానీ ఒక 20% అన్నా రైతులకు లాభం దొరుకుతుంది. మా దగ్గరనైతే దేవరుపుల కొడకల్ల పాలకుర్తి ఘోరమైన పరిస్థితి ఉన్నది. జనగం కాన్స్టిట్యూన్సీలో అట్టే ఉన్నది, గన్పూర్ కాన్స్టిట్యూన్సీలో అట్టే ఉన్నది, ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇమ్మీడియట్లీ 24 hours లోపల మోటార్లు చాలా ఆనై ఉన్నాయి. ట్రయల్ రన్ కూడా చేశారు, నేను చూశాను అక్కడనే. ఇంజనీర్లు ట్రయల్ రన్ చేశారు, వాటర్ పోస్తున్నది. మరి ఇంకా కావాలని ఆపుతున్నారు. 24 hours నీళ్లు వదిలిపెట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, నిరసన వెళ్తాం, ఆగమాగం చేసి ఏర్పాటు చేస్తున్నాం. రైతులందరూ కూడా ఏకం కావచ్చిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. టీడీపీ ఆఫీసులో కేవీ సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు. కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలల అధినేత కేవీ సుబ్బారెడ్డి పుట్టినరోజు సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, కూడా చైర్మన్ సోమిశెట్టి, టీడీపీ రాష్ట్ర నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను కేవీ సుబ్బారెడ్డి గారు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవీ సుబ్బారెడ్డి చేస్తుంటారని అన్నదానం చేస్తుంటారని, టీడీపీ పార్టీ కార్యాలయం నిర్మాణానికి 10 లక్షలు పేద విద్యార్థులు ఆర్థిక సహాయం చేస్తుంటారని చెప్పారు. మంచి మంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. సకల దేవతల ఆశీస్సులతో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో గారు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మరింత చేరుకోవాలని మా అందరికీ మందిగా తన వంతుగా అండగా నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ఎవరో ఏమో తెలుసు, మన మెయిన్ వాళ్ళు ఉన్నప్పుడు తీసుకుంటే బాగుంటుంది. లేట్ అయిందిలేనా ఎవరెవరు ఈడేందా రన్నింగ్ కుదరదు ఉన్నాడు కదా చైర్మన్. ఒక్క నిమిషం ఉండు నాకు ప్రభాకర్ అన్న అన్నా.
ఇంతకుముందు రాజకీయ నాయకుడిగా నేను ఎలాంటి బర్త్డేలు జరుపుకోలేదు. 60 సంవత్సరాలు నిండిన వెంటనే నేను మీ అందరికీ తెలిసిన విధంగానే కలెక్టరేట్లో ఆదోని ఆర్డీఓ ఆఫీస్, నంద్యాల ఆర్డీఓ ఆఫీసులో అనేక చోట్ల అన్నదానం చేశాను. కానీ అందరిలాగా షష్ఠి పూర్తి కూడా నేను జరుపుకోలేదు. ఈ రోజుతో 68 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నాను. గత 8 ఏళ్ళుగా ఏం చేశాను అంటే మీకు అందరూ తెలిసిన విషయమే. దాదాపు ఎవరైనా ప్రశ్న అడిగినా దేవాలయాలు చేసేదేమో సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఏ సాయం సంఘాలు ఎలాంటి ఇబ్బందులు ఉంటూ కూడా నాకు చేతనైన మరి ఈరోజు రంజాన్ కారణంగా ఎవరికి విద్యుత్ ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే నైట్ తప్ప ముస్లిం సోదరులు దూరం అవుతారు కాబట్టి ఆలయాలు కూడా ప్రసరించడం దానికి కూడా మంచి విందు భోజనం ఏర్పాటు చేసే అలవాటు ఉంది. కానీ ఐ నో ది వాల్యూ ఆఫ్ హంగర్. మరి ఈరోజు ముస్లిం సోదరులు ఫోన్ చేయకుండా మనం ఫోన్ చేయడం బాగుంటుంది దేశంలో. ఈరోజు ఇక్కడ ఎక్కడ కూడా త్వరలోనే దీనికి దానికి బదులుగా పార్టీ ఆఫీసులో కూడా ఇక్కడికి వచ్చేసిన నాకు ఈ సహకారం చేసినటువంటి మా పార్టీ. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో ట్రాన్స్జెండర్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో ఈ నెల 19న దీపు అనే ట్రాన్స్జెండర్ను ప్రేమ పేరుతో వచించి నరికి చంపిన సంఘటనపై నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తూ నిరసన నినాదాలు చేశారు. ఈ విషయంలో అక్కడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తగిన చర్యలు తీసుకోవాలని ట్రాన్స్జెండర్ కమిటీ ప్రతినిధి లాస్య డిమాండ్ చేశారు. దీపును నరికి చంపిన వ్యక్తిని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగాలి 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 న్యాయం జరగాలి 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 న్యాయం జరగాలి. We want justice. We want justice. We want justice. దీపుని భర్తీ చేసిన పనిని వెంటనే రాదు ఫోటో తెలంగాణ రాష్ట్ర సమితి ట్రాన్స్ కమ్యూనిటీ అధ్యక్షురాలైన ఓరగంటి లైలా అమ్మగారి ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ట్రాన్స్ కమ్యూనిటీ దీపుకి ఆత్మశాంతి చేకూరాలని ఈరోజు మేము గోదావరిఖని కమ్యూనిటీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాము. అయితే ఈ నెల 19న ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో ట్రాన్స్జెండర్ అనబడే అమ్మాయి దీపుని అతి కిరాతకంగా ప్రేమించి వంచి ఆమెను అతి కిరాతకంగా చంపి ముక్కలుగా నరికి వివిధ ప్రదేశాల్లో పారేయడం జరిగింది. ఆ దుర్మార్గుడిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి లేదా ఉరి తీయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైన సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొత్తం ఆ దుర్మార్గుని మా ట్రాన్స్జెండర్ మృతికి కారణమైన ఆ దుర్మార్గుడిని మాకైనా అప్పచెప్పాలి లేదా బహిర్గతంగా ఉరి తీసి ఎన్కౌంటర్ అయినా చేయాలి. అదేవిధంగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి రక్షణ చట్టాలు ఏ విధంగా అయితే ఉన్నాయో మా ట్రాన్స్ కమ్యూనిటీకి కూడా ఏదైనా కొత్త చట్టం తెచ్చి ఇలాంటి నేరాలు జరగకుండా మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఒక ఆశా దీపం వెలిగేలా కోరుకుంటున్నాము మేము ఈ ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఇలాంటి కొత్త చట్టాలు ఏదైనా
మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఏదైనా కొత్త చట్టం ద్వారా క్రూర మృగాలు లాంటి క్రూర మృగాలలో అలా మా మృగత్వం తగ్గి మా మీద కరుణ అనేది ఏర్పడి అదేవిధంగా మా జీవితాల్లో ఎంతో కొంత ఆ చట్టాలకు భయపడి మానవ మృగాలు మా జోలికి రాకుండా మా ట్రాన్స్ కమ్యూనిటీ జీవితాల్లో వెలుగు నింపేలా ఉంటాయి. అదేవిధంగా అమ్మాయిలకి దిశ చట్టాలు ఏ విధంగా వచ్చాయో మా ట్రాన్స్ కమ్యూనిటీ కూడా దీపు చట్టం రావాలని మేము మా పెద్దపల్లి జిల్లా గోదావరికని ట్రాన్స్ కమ్యూనిటీ తరఫున అవుతాము. అదేవిధంగా ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో దీపుకి ట్రాన్స్జెండర్ దీపుకి న్యాయం జరిగేంత వరకు మేము ప్రతి జిల్లా నుండి పోరాడతామని మేము పెద్దపల్లి జిల్లా గోదావరికని ట్రాన్స్ కమ్యూనిటీ కోరుతున్నాము. నా పేరు లాఫ్యా, మాది గోదావరికని. ఆంధ్రప్రదేశ్ నాన్ గ్రాడ్యుయేటెడ్ వెటర్నియర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ ఉమ్మడి కర్నూలు జిల్లా ఉద్యోగులు సర్వసభ్య సమావేశం నిర్వహించుకున్నారు. కర్నూలు జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర చైర్మన్ సేవానాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల, కర్నూలు జిల్లాల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి సేవానాయక్ మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల కొరత ఉన్నందున పని భారం ఎక్కువగా ఉందన్నారు. పశువులకు వ్యాక్సిన్ వేసేందుకు ఫీల్డ్కు వెళ్లినప్పుడు ఆసుపత్రిలో సిబ్బంది లేకపోవడంతో అనేక సమస్యలు వస్తున్నాయని, వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. మహిళా ఉద్యోగులకు కనీస వసతులు కల్పించాలని ఆయన కోరారు. దయచేసి ఈ డిప్లొమాకి ఇచ్చింది కూడా నాన్ డిప్లొమా గైడెన్స్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. మన ఒకటే కుటుంబం ఏది ఉన్నా సరే ఒక ఏకైతే ఒక నియమం అందరం పడుతున్న ఒక కుటుంబం ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నాను. 1956 ఎక్కడ మనం తగ్గకుండా ఉండాలని ఉద్దేశంతో మొట్టమొదటి డైరీ చేసి దగ్గర ఇప్పుడు 37 డైరీ 5 సంవత్సరం నిరంతరం కొనసాగిస్తుంది. ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా కూడా ఆ డైరీని అందరి కంటే అన్ని శాఖల కంటే అన్ని అసోసియేషన్ సంఘాల కంటే నాకు తెలిసి దగ్గర 4-5 ఏళ్లలో 31 డిసెంబర్ 30-31 జాతీయ జనవరి ఉంటుంది. దానిపై డైరీ ఇనాగ్రేషన్ చేసుకుని ఉన్నతాధికారులు కూడా ఇనాగ్రేషన్ చేసుకుని జిల్లాకి విద్యుత్ 1 వీక్ మీకు నగరాల్లో డైరీలు ఉచితంగా ప్రతి ఒక్క సభ్యులు ఉచితంగా అందించే మన యొక్క ప్రారంభం మరి ఫెడరేషన్. సో ఇలా అక్కడ కనీస సౌకర్యాలు లేక అంటే టాయిలెట్ సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ హోమ్ సౌకర్యాలు అయితే చాలా హాస్పిటల్స్లో కానీ లేదు. తక్షణమే వాళ్ళకి అన్ని పశువుల హాస్పిటల్స్లో వైద్యంతో పాటు తర్వాత టాయిలెట్స్ అవకాశం కూడా కల్పించాల్సిందిగా మీ యొక్క మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత మా యొక్క మిగిలిన కోరికలైనటువంటి మేము ప్రభుత్వం ఇటీవల ఇచ్చినటువంటి పారావెటనరీ కౌన్సిల్, ఆ కౌన్సిల్ ప్రక్రియ చాలా వేగవంతంగా ముందుకెళ్ళింది. ఇటీవల దాని వల్ల కొంచెం స్లో అవటం వల్ల మా యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొంచెం డిలే జరుగుతుంది. తక్షణమే దీని మీద అధికారులు తక్షణమే స్పందించి మా యొక్క పారావెటనరీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రతి ఒక్క ఏహెచ్ఏ వీళ్ళ వరకు తర్వాత రిటైర్డ్ పర్సన్స్ అందరూ కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగే విధంగా చూడాల్సిందిగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత మా యొక్క క్యాడర్స్ అయినటువంటి 5వ క్యాడర్ అయినటువంటి సీనియర్ వెటర్నరీ లైఫ్ ఆఫీసర్ పోస్ట్ రెసిడెంట్ స్టేటస్ అడుగుతున్నాము. ఇది గత 15 సంవత్సరాల నుండి మా యొక్క డిమాండ్. మేము ఎటువంటి ఫైనాన్స్ బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం నుండి ఆశించట్లేదు. రిటైర్డ్ స్టేజ్ పోస్ట్ కాబట్టి ఆ కనీసం రిటైర్డ్ స్టేజ్లో కనీసం మాకు ఒక సోషల్ స్టేటస్ కల్పించండి ప్రభుత్వానికి అధికారులకు విన్నవిస్తున్నాము. తక్షణమే అన్ని శాఖలు ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారో రెసిడెంట్ స్టేటస్ మాకు కూడా మా క్యాడర్స్ కూడా మాకు ఇంప్లిమెంట్ చేసి ఆ వెటర్నరీ లైఫ్ ఆఫీసర్స్ తక్షణమే వీళ్ళ పోస్టుకు ప్రభుత్వం సహకరించి మాకు న్యాయం చేస్తారని మీడియా ద్వారా మిగిలిగా ప్రార్థిస్తున్నాము.
భక్తుల కొంగు బంగారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి కొండ సురేఖ భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం అర్చకులు అధికారులు ఈ మేరకు ఆహ్వాన పత్రిక అందించారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆహ్వానం అందించారు. భద్రాద్రి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ను ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మంత్రులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో భద్రాచలం రామ్లవారి ఆలయ అభివృద్ధికి సంబంధించి అవసరమైన భూసేకరణ ఇతర వివరాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన భూసేకరణ నిధులకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదార్ వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.